ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు మనమందరం ఏక హృదయం కలిగి, ఏక మనసు కలిగి దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, మీరు మేలు చేసే దేవుడు గనుక నీకు వందనాలు, నీకు స్తోత్రం 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 తండ్రి. ఫిలిప్పీ పత్రిక 4:6-7 మీరు చెప్పిన రీతిగా దేని గురించి చింతించకుడు గాని ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం క్రీస్తు యేసు వలన మీ ఒక హృదయమునకు తలంపులకు కావలిగా ఉండునని ప్రభా వాగ్దానం చేసిన నా తండ్రివి నా ప్రభా, మా ఒక ప్రతి ఒక్క విన్నపములను తండ్రి కృతజ్ఞతాపూర్వకంగా మీ సన్నిధానంలో ప్రార్థించుటకు నీ ప్రార్థనా శక్తిని మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అప్పుడు తండ్రి సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానము మా హృదయమునకు మా తలంపులకు అది కావలిగా ఉంటుంది గనుక నా తండ్రి, ఈ ఒక ప్రభా సమయమందు మమ్మల్ని తగ్గించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా హృదయంలో ఎన్నో విషయంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా ప్రభా, విరిగి నలిగిన హృదయంతో కలవరముతో ఉన్న ప్రభా, మా హృదయాలు మీ హస్తానికి సమర్పిస్తున్నాం తండ్రి. నీ దైవీకమైన సమాధానం మా హృదయాన్ని ఏలునుగాక, మా తలంపులను ఏలునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు సర్వశక్తిమంతుడు, సర్వాధికారివి, గొప్ప దేవుడు నా ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రం నా ప్రభా. అవును రాజా, యోహాను సువార్త 14:27 మీరు చెప్పిన రీతిగా నా శాంతిని మీకు అనుగరించి వెళ్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు ఇస్తున్నాను తండ్రి. మీ హృదయమును కలవరపడనీయకము, విరవనీయకూడని ప్రభా వాగ్దానం చేసిన దేవా, అయ్యా నీకు వందనాలు తండ్రి. మీ యొక్క శాంతి సమాధానంతో మా హృదయాలను మీరు నింపమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు నా తండ్రి. అవును తండ్రి, సమాధానం లేకుండా తండ్రి, కుటుంబంలో సమాధానం లేకుండా నా తండ్రి, వేదనతో బాధతో నా ప్రభా ఉన్న వారందరి కుటుంబాన్ని మీరు కనికరించండి నా ప్రభా. అయ్యా మీరు సమాధానానికి అధిపతిగా ఉన్నారు నా తండ్రి. అవును రాజా, నీకు స్తోత్రం రాజా. ప్రతి కుటుంబానికి అధిపతిగా మీరు ఉండి నా తండ్రి, ఆ కుటుంబంలో ప్రతి కలతను కలవరమును మీరు కొట్టివేసి నీ దైవైకమైన సమాధానంతో శాంతితో తండ్రి ఇప్పుడే ప్రతి హృదయమును ప్రభా మీరు నింపమని అడుగుతున్నాం ప్రభా. మీరు నింపే దేవుడు గనుక నా తండ్రి, మీ వైపు చూసి ప్రార్థిస్తున్నాం తండ్రి. సమాధానం లేకుండా ఉన్న ప్రతి కుటుంబమును ఇప్పుడే మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ విషయంలో వారు సమాధానం లేకుండా ఉన్నారో ఆ విషయం నుంచి తండ్రి వారికి విడుదల కలిగించేయండి. ఆ విషయంలో వారికి సమాధానం కలిగించేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మరి అదే రీతిగా నా తండ్రి, అవును తండ్రి, యెషయా 26:3 మీరు చెప్పిన రీతిగా ఎవరి మనస్సు నిన్ను ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవారుగా నేను కాపాడుతానన్నారు తండ్రి. ఎందుకనగా ఆయన నీ మీద విశ్వాసం ఉంచి ఉన్నాడని ప్రభా. అవును రాజా, మీ మీద విశ్వాసం ఉంచిన ప్రతి వారిని మీరు కనికరించండి నా ప్రభా. కనికరించండి. వారి ఒక ప్రతి హృదయంలో నీ సమాధానం ఉండునుగాక. నీ శాంతి సమాధానంతో తండ్రి ప్రభా ప్రతి హృదయాన్ని మీరు నింపి ఆదుకోమని ప్రార్థిస్తున్నాం. వారి వేదన తొలగిస్తున్నందుకు వందనాలు. వారికి అన్నిటిని తుడిచి వేసి నాట్యంగా మారుస్తున్నందుకు వందనాలు. వారికి మీరు తోడుగా ఉన్నారని తండ్రి, నీ సమాధానంతో నింపి వారిని నడిపిస్తున్నందుకు వందనాలు. నీ కృపతో నింపండి, నీ మహిమతో నింపండి. నీ కొరకు గొప్ప సాక్షి బిడలుగా ఈ ఉపవాస దినమందు నా ప్రభా మేము ఏది వదులుకోవాలి, ఏ రీతిగా నీకు సమీపంగా అయ్యా నీ సన్నిధానంలో ఉండాలని నేర్పిస్తున్న దేవానికి వందనాలు. అట్టి రీతిగా మేము జీవించుటకు మాకు సహాయం చేయండి. మా మరణ పర్యంతం, నీ రాకడ పర్యంతము నీ కొరకే మేము జీవించే కృపను మా అందరికీ దయచేయమని మీ దైవీకమైన శాంతి సమాధానం నెమ్మదిలా ప్రభా ప్రతి కుటుంబాన్ని ఏలునుగా కని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ హస్తానికి సమర్పిస్తూ సమస్త స్తుతి ఘనత మహిమను నీకే చెల్లిస్తూ అతి త్వరలో రాని ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.